అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం. జగన్ రెడ్డి గారి నాయకత్వం వదిలాలి. నిన్న రాత్రి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే నిరూపాక్షి గారు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యింది, ఒక ప్రజాప్రతినిధి అయ్యింది. ప్రజలు ఎన్నుకున్న ప్రజలపై దాడులు, ముఖ్యంగా దళిత మహిళలపై ఇంట్లో చొరబడి వివస్రణ చేసి దాడులు చేయడం అనేది చాలా బాధాకరం. ఇలాంటి ఘటన ఆలూరు నియోజకవర్గంలో జరగడం అనేది చాలా బాధాకరం. దీన్ని ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ తరఫున, మహిళా వింగ్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజలు ఓటేసి గెలిపించుకున్న పాపానికి వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి గారు స్వయాన దళిత మహిళ ఇంటికి వెళ్లి దాడులు చేసే నీచమైన సంస్కృతి వైసీపీ పార్టీది. ఈ వైసీపీ పార్టీ ప్రజాస్వామ్యంలో ఉండే అర్హత లేదు. ప్రజాస్వామ్యంలో దళితులు ఎమ్మెల్యేని ప్రశ్నించడం నేరమా? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మనం ఉన్నామా? లేదా రాజశేఖర రెడ్డి రాసిన రాజ్యాంగంలో ఏమైనా వైసీపీ నాయకులు అమలు చేస్తున్నారు? జగన్ రెడ్డి గొడ్డలి పార్టీ సిద్ధాంతాలను కార్యకర్తల నుంచి అధినాయకుడి వరకు రాష్ట్ర వ్యాప్తంగా హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలతో కొనసాగుతూ ఉంది. గతంలో కోడికత్తి సీను దగ్గర నుంచి, చీరాల కిరణ్ కుమార్ హత్య దగ్గర నుంచి, శిరోముండనం వరప్రసాద్ దగ్గర నుంచి, డోర్ డెలివరీ సుబ్రహ్మణ్యం హత్య కేసు దగ్గర నుంచి, మరి దళిత డాక్టర్ సుధాకర్ హత్య కేసు దగ్గర నుంచి ఈ రోజు ఆలూరు నియోజకవర్గం దళిత మహిళపై జరిగిన దాడుల వరకు వైసీపీ దమనకాండ కొనసాగుతూనే ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా దళితులు ముక్త ఖండంగా దీన్ని ఖండించాలని నేను తెలియజేసుకుంటా. మహిళల పైన దాడులు చేసిన నిందితుల కోసం ఈరోజు వైసీపీ పార్టీ నాయకులంతా రోడ్లపైన ధర్నాలు చేయడం అనేది చాలా సిగ్గుచేటు. ఇది ప్రజాస్వామ్యంకే గొడ్డులిపేట లాంటిది. మరి మహిళలకిచ్చే వైసీపీ పార్టీ మహిళలకిచ్చే గౌరవం, విలువ ఇదే. రాష్ట్రంలో వైసీపీ గొడ్డలి పార్టీ దుశ్శాసన పర్వం ఇంకా ఎన్నేళ్ళు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారేమో జైలుకెళ్లి హంతకుల్ని పరామర్శిస్తారు, రౌడీల్ని పెంచి పోషిస్తారు. మరి వాళ్ళ ఎమ్మెల్యేల నాయకులు మహిళల దాడులపై దమనకాండ కొనసాగిస్తా ఉన్నారు. మరి మహిళలంటే గౌరవం లేదు, ప్రజలంటే విలువ లేదు. మరి ఇలాంటి పార్టీని రాబోయే రోజు ప్రజలే భూస్థాపితం చేసే తప్ప ప్రజలకు విముక్తి ఉండదని నేను తెలియజేసుకుంటా. విరూపాక్షి గారు ఎమ్మెల్యే పదవికి మీరు అర్హులు కాదు. మీకు ఏ మాత్రం గౌరవం, విలువ ఉన్న ఈ పదవికి మీరు తక్షణమే రాజీనామా చేయాలని నేను తెలియజేసుకుంటా. మహిళపై దాడి చేసిన విరూపాక్షి గారి పైన కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా చర్య తీసుకుంటుంది. మరి బాధిత కుటుంబాలకి మేమంతా అండగా ఉంటాం. ఆడబిడ్డ జోలికి వస్తే అదే రోజు చివరి రోజు అవుతుందన్న విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలని తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం. నా పేరు శ్రీ విజయలక్ష్మి, ఎమ్మెల్యే పట్టణ కోశాధికారి.